పోలరైజేషన్ జరుగుద్ది అనుకున్నాం. కానీ ఎప్పుడు కూడా రెండు రామ్మోహన్ రావు గారు ఇంకొక ప్రశ్న అండి, ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉండదు. రామ్మోహన్ రావు గారు ఒక్క నిమిషం రామ్మోహన్ రావు గారు ఇంకొక ప్రశ్న. ఇప్పుడు జాగృతి ఇంపాక్ట్ ఎక్కడైనా కనిపించిందా? పేరు లేదు, ఒకటే పల్లెపల్లి. అది కూడా జాగృతి అనవద్దు, జాగృతి అనాల్సింది. ఎందుకంటే ఇప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ ఎక్కడ ఉంది మనకు? టికెట్ కోసం వాళ్ళని అడిగారు, అది కూడా చెప్పారు కదా. ఫార్వర్డ్ బ్లాక్ టికెట్ తీసుకుంటున్నాం అనేది బీఫామ్ మేము ఇవ్వలేదు కదా, పార్టీ లేదు కదా అని చెప్పారు. కనపడదు, ఒక్క చోట కనపడదు, దేశం రాష్ట్రం అనేది కనపడలేదు. మీరు అన్న చార్మినార్ పార్టీ కూడా బీహార్ లో 5 సీట్లు గెలిచినాక ఏమైంది చూసింది కదా, మళ్ళీ ఎటుపోయింది వాళ్ళు చూసింది కదా. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వస్తున్నాయి ఇప్పుడు, బీహార్ ఎంఐఎం పార్టీ చాలా వరకు బీజేపీకి ఉపయోగపడుతుంది అంటున్నారు. అంటే మా ఓటు మేము తీసుకుంటాం, మీ ఓటు మేము తీసుకుంటాం, లేదు సమస్య లేదని చెప్పి అది కూడా ఒక విమర్శ ఉన్నది. ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు, ఒకసారి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడతారు. కైండ్లీ ప్రకాష్ రెడ్డి. అంటే నేను వారు చెప్పిన కొనసాగింపంటే మేము కూడా నేను ఎన్నికల ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను చాలా అబ్జర్వేషన్, ఒక విషయం వారి అబ్జర్వేషన్ నా అబ్జర్వేషన్ కూడా సార్. మీరు మేము మళ్ళీ మోడీ చూసిన ఓటేయండి, మా మోడీ గారి ఆ పథకాలకు ఓటేయండి, మోడీ గారు చెప్పిన దానికి ఓటేయండి అని మేము చాలా సందర్భాలు అడిగినప్పుడు అక్కడ మేము మోడీగా ఓటేస్తాం, తప్పకుండా పార్లమెంట్ లో మోడీకి ఓటేస్తాం. తప్పకుండా పార్లమెంట్ లో మోడీ ప్రధానమంత్రి ఉండాల్సిందే. కానీ ఇక్కడ మీరెవరు అనేటువంటి ప్రశ్న మాకు చాలా ఓటర్స్ దగ్గర నుంచి, లేదా ఇన్ఫ్లుయెన్సర్ ఓటర్స్ దగ్గర నుంచి, రామ్మోహన్ రావు లాంటి పెద్దలు ఇన్ఫ్లుయెన్సర్ ఓటర్స్, మీరు ఇక్కడ మీ సంగతి చెప్పబోయే మోడీ అంటే మేము పార్లమెంట్ కి మోడీకి ఓటేస్తాం, మోడీయే ప్రధానమంత్రి ఉండాలని కోరుకుంటాం, ఇక్కడ మీరేంటి అని ప్రశ్న వచ్చినటువంటి సందర్భం ఒకటి ఉంది. అది మొదటిది. రెండో అంశం ఏంటంటే మీరు ఇంతకుముందు ఫస్ట్ ప్రశ్న అడిగారు, మీరు అన్ని రాష్ట్రాల్లో ఎందుకుంటున్నారు, ఇక్కడ నుంచి చిటికలా పడుతున్నారు. ఒక్కొక్కసారి ఏమైతాయంటే సార్, వారు చెప్పిన పాయింట్, 2 ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నప్పుడు ప్రజలు 3వ పార్టీని చూడడం లేదు. మీరు ప్రధాన పార్టీ కాదా? చాలా మంది మీరు ప్రధాన పార్టీ కాదా? నా ప్రశ్న ఏంటంటే మీరు ప్రధాన పార్టీ కాదా? 2 ప్రధాన పార్టీ కూడా మాకు 2. ఇప్పుడు కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనే మీకు అందుకోసం ఈ దేశంలో ఐకాన్ మైటీ ఇన్ తెలంగాణ మర్చిపోతున్నారు మీరు. సార్ మేము అంటే ఇద్దరు వ్యక్తులు అంటే ఇక్కడ సార్ మైటీ ఐడియాలజీ, మైటీ ఆర్గనైజేషన్, మైటీ కార్యకర్తల సమూహం, బట్ మైటీ చెహరా అంటాం కదా. ఆ చెహరా సమస్య వచ్చినప్పుడు మేము కొంచెం చితికిల పడుతున్నమాట వాస్తవం. ఆ చెహరాని చూపించి బతుకుతున్నటువంటి పార్టీలు, చెహరాలు ఏ చెహరాలో మీకు తెలుసు. రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాన్ని ప్రశ్న అడిగిన అనుకోండి, అదొక ప్రశ్న. ఇప్పుడు మాకు మోడీ గారు ఉండడం వల్ల మాకు వచ్చిన అడ్వాంటేజ్ ఇప్పుడు మీకు అదే కాంగ్రెస్ కి లేదు కదా, చెహరా లేదు. చెహరాని యాక్సెప్ట్ చేస్తారు సార్. మీ కటౌట్ పెద్దదండి, మోదీ గారి కటౌట్. మీరు ఆ కటౌట్ చిన్న కటౌట్. నేను ముందు పాయింట్ చెప్పాను సార్, మోడీ గారి కటౌట్ ఇక్కడ వచ్చినటువంటి సమస్య చెప్పాను. దేశంలో మోడీ గారి కటౌట్ మాకు ఉపయోగపడుతున్నట్టు ఇక్కడ స్థానిక కటౌట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటున్నాను నేను. అది నేను ఎక్స్ప్లెనేషన్. రియాజ్ గారు ఇప్పుడు ఎప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఏం చూశారు మరి? పార్లమెంట్ ఎన్నికల్లో 8 రావడానికి బీఆర్ఎస్ 0 కావడానికి కారణం అది. ఆ ఎన్నిక ప్రత్యేకం. స్థానిక పోరు మాత్రమే. స్థానిక పోరులో ఒక్క మాట సార్, ఇప్పుడు ప్రచారం కూడా వార్డు మెంబర్ కు కౌన్సిలర్ పోటీ చేసే ఆయన కూడా మా మోడీ, మా రాహుల్ గాంధీ అని మాట్లాడింది. అది ఎవరు చెల్లదంటున్నాను. ఇక్కడ మీరేం చేశారు బాబు, మాకు సంగతి ఏందని అడుగుతారు. ఎన్నికల వ్యవస్థలో ప్రజలు సందర్భంలో మనకి అవకాశాలు తీసుకొని మనం ఎదిగామా, అవకాశాలు తీసుకొని ఆగిపోయామనేది చర్చ. మనకి వెరీ సింపుల్ ఏంటంటే 2001లో టీఆర్ఎస్ ఏర్పడినప్పుడు వాళ్ళకు కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని జెడ్పీటీసీకి సంబంధించిన సీట్లు గెలిచారు. అట్లాగే కరీంనగర్, నిజామాబాద్ సంబంధించిన జిల్లా పరిషత్ చైర్మన్షిప్ కూడా గెలిచారు. దాన్ని ఆసరా చేసుకుని తర్వాత టీఆర్ఎస్ 2014 వచ్చేసరికి అధికారంలో రాగలిగింది. ఇక్కడ చర్చ ఏంటంటే బీజేపీకి ప్రజలు 2024 ఎన్నికల్లో 8 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఆ 8 ఎంపీ సీట్లు తీసుకున్న తర్వాత బీజేపీ ఏం చేయాలి? ఒక అవకాశం వచ్చింది కదా, అవకాశం నిలబెట్టుకునే ప్రయత్నం చేయగలగాలి కదా. కానీ 2024 పార్లమెంట్ సీట్లు ఎన్నికల తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లో కూడా బీజేపీ పర్ఫార్మెన్స్ లేదు కదా. కాబట్టి మీరు సరైన ఓటు యూజ్ చేశారు. బీజేపీ నిరాశలో నైరాశ్యంలో ఉందని పాపం వాళ్ళు ఎందుకో బీజేపీ ప్రతినిధిగా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఏం చేయలేదు. రామ్మోహన్ రెడ్డి వాళ్ళు మేధావులు కూడా, డ్యూటీలు ఉండే వాళ్ళు కూడా బీజేపీ నైరాశ్యం ఉండాల్సిన అవసరం లేదని కితాబ్ సర్టిఫికేట్ ఇవ్వడం అనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నిజంగా ఎంపీ ఎలక్షన్స్ తర్వాత బీజేపీ పర్ఫార్మెన్స్ కాంగ్రెస్ ధీటుగా వస్తుంది. బీఆర్ఎస్ అయిపోయింది,
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది అనేది జనరల్ చర్చ. ఇలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ రాజకీయాలు విశ్లేషించే వాళ్ళు కానీ అది కంటిన్యూ అయితే అనుకున్నారు. కానీ చిత్రంలో సీనియర్ అయిపోయింది, బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ లో ఉన్నది, అడ్రస్ ఎక్కడో చాలా దూరంగా, అంటే కనీసము మనకి డిఫెండబుల్ సెకండ్ ప్లేస్ లో కూడా బీఆర్ఎస్ రాలేకపోయింది, డిఫెండబుల్ థర్డ్ ప్లేస్ లో కూడా బీజేపీ రాలేదు. బీఆర్ఎస్ వచ్చే స్థానాల్లో 30% స్థానాలు బీజేపీకి వచ్చాయి. అంటే క్లియర్ గా అర్థమవుతుందంటే కాంగ్రెస్ పార్టీ టాప్ లో ఉంది, అసెంబ్లీ ఎన్నికల ప్రభావితమే తప్ప బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత వచ్చిన తనకు సంబంధించిన అవకాశం వినియోగించుకోలేదు, క్లియర్ గా అర్థమైంది. ఇక రెండవది రామ్మోహన్ రావు ఆదర్శ చెప్పారు, ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు కానీ మేయర్ ఎన్నిక కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో వచ్చినప్పుడు పిల్లలు ఈ లావాదేవీలకు ఈ బేర్సాలకు అవకాశం లేదని చెప్పారు. సార్ దాన్ని ఖబరట్లేదు, కానీ అలాగే ఎన్నికలు అయిపోయినాయి. ఈ చర్చ ఎన్నికల ముందు ప్రజా ఉద్యమంగా ప్రజా డిమాండ్ గా ఉంటే ఇంకో రకం ఉండేది. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు దాని మీద పెద్దగా చర్చ, అది ఆదర్శమే, దాన్ని మేము కూడా ఒప్పుకుంటున్నాం. కానీ దాన్ని ఇప్పుడు చర్చగా చేయాల్సిన అవసరం లేదు. ఇక మూడో విషయం ఏంటంటే మీరు ఒకటి ఆసక్తికరమైన విషయం సార్, జనసేన నేను నాకున్న విశ్లేషణ ప్రకారం 7 సీట్లలో పోటీ చేసింది సార్. అలా 5 వాళ్ళకి వచ్చే ఓటు చేశారు. ఒక దగ్గర 1 ఓటు, ఒక దగ్గర 2 ఓట్లు, ఒక దగ్గర 15 ఓట్లు, ఒక దగ్గర ఏమైపోయిందంటే దగ్గరకు వచ్చి పోయింది. ఇంకో దగ్గర నేను బీఆర్ఎస్ నాకు మద్దతు చెప్పడం వల్లనే నాకు ఈ ఓట్లు వచ్చాయని చెప్పేసి నేరడి జనంలో ఆయన గెలిచి ఆయన ఎవరో చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన అన్నాడు నేను జనసేన దగ్గర పట్టుకొచ్చాను కానీ నాకు వచ్చిందని. ఇక కవిత గారి విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే బహుశా తెలిసి బీఆర్ఎస్ లో అసంతృప్తి వాదులను కొంత మేనేజ్ చేసినట్టుంది. కొంత పెద్దపల్లిలో 4-5 సీట్లు వచ్చాయి సార్. అంటే కేవలం ఇక్కడ మనకి ఇది మహబూబాబాద్ జిల్లా దానికి సంబంధించిన విషయం కాదు, పెద్దపల్లిలో కూడా మనకు ఒక 5 సీట్స్ వాళ్ళకు వచ్చాయి. సరే మేజర్ గా ఏంటంటే పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ లో జరిగింది. మేము ఒకప్పటితో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మేము ఈరోజు అసెంబ్లీ ఎన్నికలతో ఏమన్నారు, మీరు గెలవలేదు, బీఆర్ఎస్ యొక్క వ్యతిరేకతతో మీరు పవర్లోకి వచ్చారని చెప్పారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికలతో మేము స్థిరపడిపోయినాం. అలాగే పట్టణ మున్సిపాలిటీ ఎన్నికలతో మేము మరింత బలపడిపోయినాం. ఈ రోజు ఎన్నిక ఏదైనా కాంగ్రెస్ పార్టీ విజయంగా మారిపోయింది. రైట్ డాక్టర్ రియాజ్ గారు, రైట్ డాక్టర్ రియాజ్ గారు, బండారు రామ్మోహన్ రావు గారు అండ్ డాక్టర్ ప్రకాష్ రెడ్డి గారు, ముగ్గురికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద డిబేట్. సో చూసాం కదా, అంటే కాంగ్రెస్ ఒక లార్జర్ పిక్చర్ని ఇక్కడ ప్రజెంట్ చేసింది తెలంగాణలో.